జేఈ మెయిన్స్ ఫలితాలలో కనివిని ఎరుగని రీతిలో ర్యాంకు రీచ్ విద్యార్థులు విజయదుందుమి మోగించారు. ఆల్ ఇండియా 100లోపు 18 ర్యాంక్స్ సాధించి సత్తా చాటారు. తమపై నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను తమ కళాశాలలోని చేర్పించారని కాలేజీ యాజమాన్యం తెలిపింది. జేఈ ఫలితాలతో తమ సత్తా ఏమిటి అనేది 2 తెలుగు రాష్ట్రాలలో తేటతెల్లమైందని అన్నారు. రేపటి రోజున ఐఐటీ నీట్లో మంచి ర్యాంకు సాధించాలంటే తల్లిదండ్రులు సందేహం లేకుండా ర్యాంక్ రీచ్ కళాశాలలో చేర్పించాలని కాలేజీ యాజమాన్యం సూచించారు. ఈ రోజు మేము సాధించిన సక్సెస్ అటువంటిది ఈ రోజు మాకు మా స్టూడెంట్స్ కి మా పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ డే అండ్ వెరీ హ్యాపీ మూమెంట్, ప్రైడ్ మూమెంట్ అండి. ఎందుకంటే ఈ రోజు మిగతా కాలేజెస్ లాగా మేము వేలాది మంది స్టూడెంట్స్ తోనో లక్షలాది మంది స్టూడెంట్స్ తో మేము ర్యాంకర్స్ ని ప్రొడ్యూస్ చేయలేదండి. ఉన్న లిమిటెడ్ స్ట్రెంత్ లోనే టాప్ 100లో 18 ర్యాంక్స్ రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ అండ్ గ్రేట్ సక్సెస్. సో ఈ సక్సెస్ వెనుక మాది ఒక్కరోజు కృషి కాదండి, మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎస్పెషల్లీ మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. సో ఇది 24 అవర్స్ మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్కింగ్, ఇవన్నీ కలిపి ఈ రోజు మాకు సక్సెస్ వచ్చింది. సో అందుకని పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్ బాగుండాలని చెప్పేసి మా మీద నమ్మకంతో, మా మీద భరోసాతో ఏదైతే మా ర్యాంక్ రీచ్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ చేశారో వాళ్ళ భరోసాను నిజం చేస్తూ, వాళ్ళ ఆశలని, వాళ్ళని ఆకాంక్షలని నిజం చేస్తూ ఐఐటి మెయిన్స్, నీట్ ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు సో ర్యాంకులకి ఒక ఎంబీబీఎస్ ర్యాంక్ కానీ, ఒక జేఈ మెయిన్స్ ర్యాంక్ కానీ, ఒక ఐఐటి ర్యాంక్స్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక విజయవంతమైన చిరునామాగా ఈరోజు తెలుగు పేరెంట్స్ మా వైపు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఈ సక్సెస్ వెనుక ఉన్నటువంటి మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అండ్ మా పేరెంట్స్, సో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. This is Arnasri, Administrative Director of Rank Ridge Educational Institutions. I am proud to announce that we have achieved 18 ranks below 100 in this organization. When compared with the other organizations, we can proudly say that we are the best ones because our academic schedule as well as teaching faculty as well as care upon the students is nothing but a success which we have achieved today. We can proudly say that this is an excellent result which we have produced in this academic year 2025. This is not the end of this victory. Our victory continues a year long ago. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో యువతి హల్చల్ చేసింది. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరించింది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. యువతిని కిందకు దింపేందుకు పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అయితే అదే భవనంలో పనిచేస్తున్నట్లు చివరిలో తెలిపింది. పనిలో నుంచి తీసేయడంతో చనిపోతానంటూ బ్లాక్మెయిల్ చేసింది. హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో సిబ్బందితో పాటు రోగులు, వారి కోసం వచ్చిన సహాయకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి ప్రాణనష్టం జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తోందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ, ఎంఐఎంకు ఎవరు ఓటు వేయొద్దన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయొద్దని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరు ఓటుకు వెళ్లొద్దన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని విప్ కూడా ఇస్తామన్నారు. మీ అందరితో కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్ లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్ కు పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. వాళ్ళు లేదు, ఇల్లు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని
సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. గోషవాహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం తప్పుపట్టడాన్ని ఖండించారు. వక్ఫ్పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ఎంఐఎం నిరసన సభ నిర్వహించనుంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభలో నిజాలు మాట్లాడాలని రాజాసింగ్ సవాల్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని రాజాసింగ్ అన్నారు. ప్రజలను మోసం చేయకుండా, వారిలో విషం చిమ్మకుండా మాట్లాడాలని అసదుద్దీన్ ఓవైసీకి సవాల్ చేశారు. బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్ కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు సాయంత్రం దారుసలాం లో వక్ఫ్ బోర్డు బిల్ అగ్నిస్ట్ గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా గాని, నువ్వు గాని, నీ తమ్ముడు గాని, నీ ఎమ్మెల్యేస్ గాని, నీ కార్పొరేటర్ గాని వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు చెప్పరు, దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని తక్కువ డబ్బుల్లో రెంట్ కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో గాని మొత్తం తెలంగాణలో గాని ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్ కి ఇవ్వకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంట్, మోదీ గారు గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. కేసీఆర్ మరో సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైద్య పరీక్షల భారం నుంచి పేదలను కాపాడేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు ముఖ్యమంత్రి చర్యలతో మూతపడే దుస్థితి నెలకొంది అన్నారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత, మరికొన్ని చోట్ల 134 టెస్టులకు కేవలం 30 నుంచి 40 పరీక్షలు చేసే పరిస్థితికి దిగజారడం దారి తప్పిన ప్రభుత్వ వైద్య రంగానికి సంకేతమన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఖరీదైన పరికరాలు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టిన డయాగ్నోస్టిక్స్ సెంటర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే బక్కచిక్కిన కాంగ్రెస్ సర్కార్ ఐసీయూకి వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఛార్జిషీటు నమోదు చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ ముట్టడించింది. ఈడీ కార్యాలయం ఎదుట ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయడం కోసం ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించి గడప గడపకు వెళ్తూ ప్రచారం నిర్వహించారు. వాల్ పోస్టర్లు అంటించారు. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన సభను విజయవంతం చేసేందుకు కోసం గడప గడపకు వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతోరనని ప్రజలంతా ఆతురతతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు ఆదేశాలతో డివిజన్ నుంచి 1000 మందిని తీసుకువెళ్లి తమ సత్తా చాటుతామని వెల్లడించారు. నగర్ లో మా సోదరులందరూ కూడా కేసీఆర్ గారు రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ఓల్డ్ బోయిన్పల్లి నుంచి దాదాపుగా ఒక 1000 మందిని సభకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా స్వచ్ఛందంగా మేము వస్తామని ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మాకు వాళ్ళు ఒకటి అకామిడేషన్, మా కార్లు ఒకటి అరేంజ్ చేయండి, ఒకటి బస్సులు అరేంజ్ చేయండి, తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారి సభ దిగ్విజయం చేద్దామని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా అసెంబ్లీ ప్రెసిడెంట్ జాజ్ భాయ్, మా డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ భాయ్, మా సెక్రటరీ హరినాథ్ గారు,
ఈరన్న గణపతి అన్న పెద్దన్న బాలరాజ్ అన్న గణేష్ షర్పు పేరు పేరున అందరికీ కూడా ఇదొక నమస్కారం. ఎందుకంటే మా మాము చాన్ మాము, ఎందుకంటే అందరు కూడా స్వచ్ఛందంగా రోజు కొద్దిగా పోస్టర్లు వేస్తూ చలో వరంగల్ సభకు పెద్ద ఎత్తున వెళ్దామని. హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలైన యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఆరోపణలు దేశం మొత్తం అలజడి సృష్టించిన ఈడీ, ఐటీ ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై, సాధారణ వ్యక్తులపై ఈడీని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. 500 కోట్లకు పైగా నోట్లు కాలిపోయినట్లు ఆరోపణలు వచ్చినా ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. ఇన్ని 100 కోట్లు పెట్టుకొని ఉన్నాడే వాడి కడుపు మండింది. హోలీ పండుగకి వెళ్ళారు యశ్వంత్ వర్మ గారు, ఆయన భార్య గారు అలహాబాద్కి వెళ్ళారు పండగ సొంత ఊరుకు పోయి జరుపుకునేదాన్ని. ఈ పిల్లాడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు, ఒక మంచి అగ్గిపెట్టె తీసుకున్నాడు. నాకు 2000 ఇవ్వమంటే ఇలేదే, నీ చేతిలో ఇంత డబ్బు ఎందుకు అని చెప్పి అగ్గిపుల్ల గీసి ఆడ పెట్టాడు. ఆ 500 రూపాయల నోట్లకి అగ్గి పెట్టాడు, కడుపు మండి పెట్టాడు. మరి ఆ నిప్పు పోయి పెద్ద నిప్పు అయిపోయింది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పోలీసులు ఫోన్ చేశారు, ఫైర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి లోపలికి చూస్తే డబ్బు కాలుతా ఉంది. వాళ్ళు ఈ సంగతి పోలీసులకు చెప్పారు, పోలీసులు వచ్చారు, చూశారు. చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు కట్టలేదు. కానీ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల నోట్లు కనపడితే ఈడీ ఏం చేస్తా ఉంది, పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ముక్కు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని. దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మరి ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. కర్ణాటకలో ఎస్సీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గాని, రేవంత్ రెడ్డి కూడా చట్టాన్ని వెంటనే రేపు రాబోయే అసెంబ్లీలో పెట్టి ఎస్సీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం లాగా 24% పనులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. ఆనంద్ బాగ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దేశ పార్లమెంటులో ప్రవేశపెడుతున్న చట్టాలపై నిరసన పేరుతో హిందువులను చంపుతున్నారని, పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందూ సికింద్రాబాద్ మారడుపల్లిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వృద్ధురాలు ఉంటున్న ఇంట్లోకి వచ్చి అద్దె కావాలంటూ బూటకమాడారు. ఈ క్రమంలోనే మాటలు కలిపి ఆమె మెడలో చైన్ లాక్కొని పరారయ్యారు. చోరీ జరిగిన బంగారం 7 తులాలు ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును వెంటనే తెలంగాణలో అమలు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. పేద ముస్లింలకు ఈ బిల్లు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. ముస్లింలలో అనేక తెగలు ఉన్నాయని, వారు ఈ బిల్లుకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎటు తోచక ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మైనార్టీల భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యగా పేర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
లో లోక్సభలో రాజ్యసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించడం, దానికి ఇటు లోక్సభ రాజ్యసభలో ఆమోదించడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పక్షాలు జేపీసీకి నివేదించాలంటే జేపీసీ వేసి దేశవ్యాప్తంగా 38 నగరాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి కోట్ల సంఖ్యలో వినతి పత్రాలని స్వీకరించినటువంటి తర్వాత రూపొందించినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ యొక్క బిల్లు ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఉపయోగించడానికి, అభివృద్ధి చేయడానికి దోహదం చేసేటువంటి బిల్లు అని చెప్పని పేర్కొన్నారు. దాంతో పాటుగా మరి వక్ఫ్ ప్రాపర్టీని కొంతమంది వ్యక్తులు దాంట్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లని ఆధారంగా చేసుకొని సాధారణ సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు అనేకం కూడా ఈ కుహానా లౌకికవాద పార్టీలో సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ గా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, మరి సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్లో హిందువులపై ముష్కరులు దాడులు చేస్తున్నారని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని హైదరాబాద్ విహెచ్పీ డిమాండ్ చేసింది. దిల్సుఖ్ నగర్లో విహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి రావినుత్తల శశిధర్, పురుషోత్తం రెడ్డి ఆందోళన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులను ఖండిస్తూ దిల్సుఖ్ నగర్లో నిరసనకు దిగారు. రహదారిపై విహెచ్పీ, బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ముష్కరులు హిందువులపై దాడులు చేసి చంపారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ హిందువుల పట్ల వివక్షత చూపిస్తుందని, వారికి రక్షణ కల్పించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించి హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు పలు హోటల్స్, రెస్టారెంట్లు సరికొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాయి. గిస్మత్ జైలు నుండి రెస్టారెంట్లో మండి ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని, నిర్ణీత సమయంలోగా ఫుల్ మండి తిని నగదును గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గిస్మత్ మండి రెస్టారెంట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. మండిలోని అన్ని ఆహార పదార్థాలు తిని గెలుపొందిన వారికి 15,000 రూపాయల నగదును అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. గిస్మత్ జైలు మండి ఈసారి సరికొత్తగా మండీ ఛాలెంజ్ అనేది అందరికి ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ మండీ ఛాలెంజ్ వచ్చేసి 25 మినిట్స్లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి 15,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చికెన్ మండీ ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో 5 చికెన్ పీసెస్ వస్తాయి. దాంతోపాటు మండీ రైస్ ఉంటుంది, మైనీస్ ఉంటుంది, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఎవరైతే 25 మినిట్స్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళు 15,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే గిస్మత్ జైలు మండీలో సరికొత్త మెనూతో, సరికొత్త ఐటమ్స్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. మీరందరూ ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సాయంత్రం కురిసిన వర్షానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోకి వచ్చిన వరద నీరు జలపాతాన్ని తలపించింది. మోకాల లోతు నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని, కంటోన్మెంట్ ఎన్నికలు ఇంకా నిర్వహించకపోవడమే అందుకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమో లేదా ఎన్నికలు నిర్వహించడమో చేయాలని వారు కోరారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు తమ పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు బోయిన్పల్లి కంటోన్మెంట్ తీసుకెళ్లి ప్రజల సమస్యలు మీరు సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాము. వజ్రం తన మెరుపును అరిచి చూపదు, మెరిసి చూపిస్తుంది అనడానికి ఈ విద్యార్థి మణిహారాలే ప్రత్యక్ష సాక్ష్యం. జేఈలో ఎస్సీ గురుకుల విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి బలా అనిపించారు. గురుకుల చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పారు. కార్పొరేట్ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థులు నిరూపించారు. 525 మంది విద్యార్థులు 61% కంటే అధికంగా మార్కులు సాధించి జేఈ మెయిన్స్లో అర్హత సాధించారు.
గౌలిదొడ్డి బాలుర కళాశాలకు చెందిన 6 మణిదీపు 99.3, కె చరణ్ తేజ్ 98.30, రామ్ చరణ్ తేజ్ 98.08 సాధించారు. ఇక బాలికల కళాశాల విద్యార్థినులు బి తేజస్విని 98.27, కె కీర్తన 96.71, షేక్పేట గురుకులకు చెందిన టి అఫ్రయాం 97.87, నల్గొండ జిల్లా జీవిగూడెం కళాశాలకు చెందిన కె కీర్తన 96.71% సాధించి ముందంజలో ఉన్నారు. విద్యార్థులు సాధించిన విషయంతో పేదరికం అడ్డుగోడ కాదని ఆత్మవిశ్వాసంతో గురుకుల విద్యార్థులు నిరూపించారు. ర్యాంకులు సాధించిన వారిలో నిరుపేద దళిత, రోజుకూలి, పారిశుద్ధ్య కార్మికులు, దినసరి కూలీలకు చెందిన పిల్లలే ఉండడం మరో విశేషం. ఈ సందర్భంగా విజయాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అందుకు కృషి చేసిన సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి అభినందించారు. మోటారు రవాణా రంగ సంస్థకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హైదరాబాద్ చికడపల్లిలోని లేబర్ ఆఫీస్ కార్యాలయం వద్ద ట్రాన్స్పోర్ట్ యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఓలా, ఉబెర్, ర్యాపిడోలు రావడం వల్ల డ్రైవర్ కార్మికులు వీధిన పడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తక్షణమే స్పందించి తమ కోసం ఓ యాప్ను విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. రవాణా రంగం ద్వారా ప్రైవేటు వాహనాల నుండి వచ్చే ట్యాక్సుల కంటే మన రాష్ట్రంలో ఉపయోగించే రవాణా కార్మికుల ట్యాక్సులు ఎక్కువగా వస్తాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. సంక్షేమ బోర్డు, డ్రైవర్ సంక్షేమ బోర్డు కోసం గత 25 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాట భాగంలో ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసాం. గత ప్రభుత్వాలను ఎంతో మేము ప్రయత్నించి మేము విఫలమైపోయాం. ఇప్పటికీ మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి, అది 26వ కాలంలో. దాన్ని పక్కకు పెట్టి గిగ్ వర్కర్ల ఆధారికంగా పనిచేసే వారిని గిగ్ వర్కర్ల గుర్తించడంలో తప్పలేదు. వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ అనేది కావాలి. కానీ గిగ్ వర్కర్లో పనిచేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు చాలామంది ఉన్నారు. అందులో 4 గంటలు 3 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగం వెతుక్కొని అందులోకి వెళ్ళి పని చేయకుండా పోతారు. కానీ మేము అట్లా కాదు. రవాణా రంగం నుంచి మేము ఒక ప్రొఫెషనల్గా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ట్యాక్స్ కట్టి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి మేము ప్రొఫెషనల్ డ్రైవింగ్ చేస్తున్నాం. మీ జీవనోపాధి మాది ఇది. కాబట్టి మాకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశాం. మరీ చెప్తున్నామండి, రేవంత్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా గౌరవం. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేము కొత్తగా అడగడం లేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి అడుగుతున్నాము. అది ఏర్పాటు చేసి మాకు న్యాయం చేకూరుస్తారని మరీ మేము బెట్టింగ్ యాప్ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. యువతను దాని మాయలోకి దించి బలి తీసుకుంటుంది. మియాపూర్లో క్రికెట్ బెట్టింగ్ యాప్కు యువకుడు బలయ్యాడు. ఎంఏ నగర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న గణేష్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుబాయ్లో హత్యకు గురైన నిర్మల్ జిల్లా వాసి అష్టపు ప్రేమ్సాగర్, జగిత్యాల వాసి స్వర్గం శ్రీనివాస్ మృతదేహాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. దుబాయ్లోని సామాజిక సేవకులు గుండెలి నరసింహులు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో తెలంగాణ సర్కారుతో సమన్వయం చేసి మృతదేహాల తరలింపులో సహకరించాడు. హైదరాబాద్ ఎయిర్ కార్గో వద్ద ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి ప్రభుత్వం తరపున నివాళులర్పించారు. కోసం వెళ్ళిన ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. వినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి ఎంత బాధ అవుతుందో మేము అర్థం చేసుకోగలుగుతాం. తెలంగాణ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి. ఆ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది, వాళ్ళని ఆదుకుంటుంది. గల్ఫ్ కార్మికులకు, అక్కడ చనిపోయిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఆ 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా కుటుంబానికి అందజేస్తాం. గల్ఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, వినోద్ గారు, అలాగే భీమిరెడ్డి గారు. ఇక్కడ కమిటీ సభ్యులంతా కూడా ఇవాళ వచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటుంది. ఈ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేయాలి.
దుబాయ్లో ఒక దుర్ఘటన జరిగిందని మనకు వార్త వచ్చేసింది. ఆ వార్త తెలియగానే చీఫ్ మినిస్టర్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నా కానీ స్పందించి వెంటనే మీరు వెళ్ళండి, బాధితుల కుటుంబాలను పరామర్శించండి, తెలంగాణ గవర్నమెంట్ తరఫున అవసరాలు ఉన్నా కానీ తీర్చేటట్టు ప్రయత్నాలు చేయండి అన్నారు. మనకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము వెళ్ళాము, సోన్ విలేజ్కి వెళ్ళాము. తర్వాత ధర్మపురికి మన ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారు వెళ్ళారు. వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి భరోసా ఇచ్చామనంటే తెలంగాణ రాష్ట్రము దేశం మొత్తంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు గల్ఫ్ కార్మికుల నుంచి మేనిఫెస్టోలు పెట్టాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేశాం. ఏ గల్ఫ్ కార్మికుడు చనిపోయినా కానీ 5 లక్షల ఎక్స్గ్రేషియా పేమెంట్ ఇచ్చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కు సంబంధించిన అయితే 165 మందికి 5 లక్షల పేమెంట్స్ ఎక్స్గ్రేషియా ఇచ్చేసాం. 2 కుటుంబాలకు కూడా వెంటనే అది జరుగుతుంది. అలానే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అడ్మిషన్స్ కల్పించే ఏర్పాటు మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వారి బాధ్యత తీసుకున్నారు. అవన్నీ కూడా జరుగుతుంది. అలానే కాకుండా ప్రవాసీ ప్రజావాణి అని